డిఎస్సి నియామకాల్లో అవకతవకలు జరిగినాయి, పేపర్ లీక్లు అయినాయి, అలాగే లంచాలు తీసుకుని కూడా కొంతమందికి ఉద్యోగాలు ఇచ్చారు అంటూ వార్తలు ప్రస్తుతం నడుస్తున్నాయి. మరి వీటి మీద మీ అభిప్రాయం ఏంటి? అంటే ఈ విషయాన్ని మూడో కంటికి కూడా తెలియనీయకుండా టెట్ ఎగ్జామ్ కూడా క్వాలిఫై అవ్వకుండా స్పోర్ట్స్ కోటాలో ఈ ఉద్యోగాలు ఇచ్చేసినారండి. మీకు ఒకటే గమనించండి, ఎప్పుడైతే రిజల్ట్ లిస్ట్ అనౌన్స్ చేస్తారో మళ్ళీ దాన్ని క్లోజ్ చేయరండి. దాన్ని చెక్ లిస్ట్ కలెక్టర్ గారి దగ్గర పెట్టే వరకు దాన్ని ఓపెన్ లోనే ఉంటుంది. కానీ ఒక లిస్ట్ రిలీజ్ చేసి విత్ ఇన్ 1 వీక్ లో దాన్ని క్లోజ్ చేయడం ఆంతర్యం ఏంటో అర్థం కావట్లా. అదే రకంగా మీకు తెలుసో లేదో గ్రూప్ 1 లో ఎవరికైనా ఫస్ట్ సెకండ్ థర్డ్ వచ్చారనుకోండి, ఏదైతే ఇన్స్టిట్యూషన్ వాళ్ళు వచ్చేస్తారు, వచ్చి నారాయణ ఒకటి ఒకటి ఒకటి, చైతన్య ఒకటి ఒకటి అన్నట్టు కదా, పలానా ప్రతిభ ఇన్స్టిట్యూట్, పలానా వివేక ఇన్స్టిట్యూట్, పలానా కరోల్ బాగ్ ఇన్స్టిట్యూట్ లో మొట్టమొదటి ర్యాంకు సాధించింది ఈ రోజు రాష్ట్రం దేశం అంటూ శరత్ చంద్ర ఐఏఎస్ అకాడమీ అని ఈ మధ్య ఒక అడ్వర్టైజ్మెంట్ కూడా చూసినానండి. ఆ ఐఏఎస్ లో 13th ర్యాంక్ మాకు, 250 మాకు, ఏదో ఆయన ర్యాంక్ లేదో ఆయన చెప్తున్నాడు. మరి డిఎస్సిలో ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వ్యక్తి ఎక్కడ కోచింగ్ తీసుకున్నారు? వీధి లైట్ల కాడ కూడా తీసుకొని రాయొచ్చు, చదవచ్చు. కానీ ఆ ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వ్యక్తి ఏదైతే ఈ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ దాంట్లో ఒక వ్యక్తి, అంటే ఉద్యోగానికి సెలవులు కూడా పెట్టకుండా ఎన్ఓసి అంటే ఉద్యోగానికి రిజైన్ చేసి ఎన్ఓసి ఇచ్చి ఎగ్జామ్స్ రాయాల్సిన వ్యక్తి ఎన్ఓసి కూడా ఇవ్వకుండా ఉద్యోగం చేస్తూ చక్కగా ఆ టయానికి వెళ్ళి పరీక్ష రాసేసి టాపర్ అయిపోయాడు. సరే, అది కూడా అతని క్రెడిటే అనుకుందాం. ఆ ఉద్యోగానికి అతనికి ఇవ్వకుండా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఎందుకు ఆపింది? అంటే ఇతనికి ఇస్తే ఇవాళ కాకపోతే రేపైనా అనుమానం వస్తుంది అని. ఇవ్వకపోతే అతను గమ్మున ఉండొచ్చు కదా, అతను పోయి కోర్టుకి ఎందుకు వెళ్ళాడు? కోర్టులో ఎన్ఓసి, అసలు ఎన్ఓసి ఉందా లేదా, సర్టిఫికేట్లు ఒరిజినలా ఫేకా, ఇవంతా కూడా ఉద్యోగాల్ని కన్ఫర్మేషన్ అయ్యాక కలెక్టర్ దగ్గర చెక్ లిస్ట్ పెట్టుకున్నప్పుడు మీ 10th క్లాస్ ఏది, మీ ఇంటర్ ఏది, మీ డిగ్రీ ఏది, ఇవన్నీ కదా ఎంక్వైరీ చేస్తారు. మీ ఎన్ఓసి ఏది, లేకపోతే మీ మీద ఏమైనా కేసులు ఉన్నాయా, లేకపోతే ఇంకోటి ఇంకోటి, ఇవన్నీ కూడా వెరిఫికేషన్ తర్వాత కదా. మెరిట్ లిస్ట్ అనౌన్స్ చేయగానే ఇతని పేరు ఫస్ట్ ర్యాంక్ రాగానే మళ్ళీ వెనక్కి తీసేసుకొని ఇతనికి ఉద్యోగం ఇవ్వకుండా ఆ మెరిట్ లిస్ట్ లో ఉన్నటువంటి మిగతా వాళ్ళకి ఇచ్చి స్పోర్ట్స్ కోటాలో టెట్ కూడా కంప్లీట్ రాయకుండా, అంటే ఎగ్జామ్ క్వాలిఫై అవ్వకుండా ఉన్న వాళ్ళకి ఏ కోటాలో ఇచ్చారు? ఏ స్పోర్ట్స్ ఆడారు? షటిలా, బ్లాక్మెంటనా, కరాటీనా, కుంకుమనా, ఏవో ఉంటాయి కదా, అచ్చంగిలాలు, గోలీలు. అంటే స్పోర్ట్స్ కోటా అంటే అతను డిస్ట్రిక్ట్ దానికి ఆడాడా, టోర్నమెంట్స్ కి ఆడాడా, నేషనల్ వైజ్ ఆడాడా, ఒలింపిక్స్ కి వెళ్ళాడా, ఏమో మరి. అవన్నీ ఏమైనా ఉన్నాయా? ఒక్క సర్టిఫికేట్ కరెక్ట్ కాదు, ఒక్క సర్టిఫికేట్ పర్ఫెక్ట్ గా లేదు, అన్ని ఫేక్ సర్టిఫికేట్స్. టెట్ కూడా క్వాలిఫై అవ్వకుండా ఇచ్చేసినారు. 6,000 నుంచి 16,000కి పెంచి ఈ 10,000 16,000 ఉద్యోగాలు అమ్మేసుకున్నారా? అలా ఎలా చెప్తారండి మీరు? అంటే ఒక ఆడియో లీక్ కూడా వచ్చింది. ఒక్కొక్క స్పోర్ట్స్ కోటా ఉద్యోగానికి 15 లక్షలు, 20 లక్షలు అంటూ కూడా ఆడియో నెంబర్ టు నెంబర్, అంటే ఏ వ్యక్తి నుంచి ఏ వ్యక్తికి వచ్చింది, ఈ వ్యక్తి ఎవరు, స్పోర్ట్స్ కోచ్ అనుకుంటా, ఈ వ్యక్తి ఎవరు, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వ్యక్తి అనుకుంటా, సంబంధించినటువంటి ఆడియో లీక్ కూడా బయటకు వచ్చేసిందండి. సో ఇక్కడ పారదర్శకత లేదా రజనీ గారు? ఎప్పుడో అయిపోయిన దానికి ఇప్పుడు ఏంటంటే నాకు అదే ఆశ్చర్యం అవుతుందండి. ఇప్పుడు కోర్టులో కేసు వేస్తే ఫస్ట్ ఎవరు రెస్పాన్సిబిలిటీ? విద్యాశాఖ మంత్రి కదా, లేదా అవును. అక్కడ ఉండేటటువంటి కలెక్టర్లు వాళ్ళ మీద ఎంతమంది మీద చర్య తీసుకున్నారు? నిన్న మొన్న అనుకుంటండి ఎమ్మెల్సీలు అందరూ వెళ్ళి అక్కడ ధర్నా చేసినారు. ధర్నా చేస్తే ఇమీడియట్ గా దాని మీద ఒక కమిటీ వేసేయాలి, ఒక సిట్ వేసేయాలి. వీళ్ళు సిట్టు కమిటీ కూడా అడగట్ల, సిబిఐ అడిగేస్తున్నారు ఏకంగా. సిట్టు కమిటీలో ఏదో ఒకటి వేసి కలెక్టర్లా ఆ టయానికి పేపర్ దగ్గర ఎవరున్నారు, ఈ ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వ్యక్తికి ఈ పేపర్ కి ఏంటి సంబంధం, పేపర్ రిలీజ్ పాయింట్ లో అతను ఉండేవాడా? ఎప్పుడూ లేనిదండి. మీరు గతంలో కూడా సచివాలయ ఉద్యోగాలు 2 లక్షల పైచిలుకు సచివాలయ ఉద్యోగాల్లో కూడా ఎక్కడ పేపర్ లీకులు లేకుండా చాలా పారదర్శకంగా జరిగిందండి. కానీ ఇది ఎంత బాగా పేపర్ లీక్ అయింది? ఆ వచ్చిన ఉద్యోగాలు అందరివి కరెక్టేనా? చదువుకున్న విద్యావంతులకు రాక డబ్బులు పెట్టిన వాళ్ళకి ఉద్యోగాలు వచ్చేసినాయా? ఉద్యోగాలు కూడా అమ్మేసుకుంటున్నారా? ఆ! ఒక్కొక్క ఉద్యోగం 20 లక్షలా? 30 లక్షలా? ఏం జరుగుతుంది వ్యవస్థలో? అంటే మీకు తెలుసో లేదో ఎక్కడో ట్రైన్ యాక్సిడెంట్ అయితే ఆ రైల్వే శాఖ మంత్రి ఒకానొక టైంలో రాజీనామా ఇచ్చేసారండి. అంటే మనం ఒకరితో చెప్పించుకోకూడదు అని. అంటే ఇంత పెద్ద తప్పు విద్యాశాఖలో జరిగితే రాగల కాలంలో కాబోయే ముఖ్యమంత్రి వర్యులైనటువంటి లోకేష్ గారు ఈ రోజు ఈ నిందను ఎదుర్కొనే ముందు కమిటీనో, సిట్టో వాళ్ళు అడుగుతున్నట్టు సిబిఐ వేయొచ్చు కదా. దానికి కనీసం సమాధానం చెప్పరేంటి? ఎందుకు చెప్పట్లా? మీ దగ్గర సమాధానం లేదా? లేకపోతే మీలో ఏదైనా తప్పుందా? సో ఇవన్నీ కూడా అకౌంటబిలిటీగా ఉండాలి రాజకీయ నాయకులు, ఒక శాఖ మంత్రులు.
ఆ శాఖలో జరిగినటువంటి తప్పులకి సమాధానం చెప్పాలి ప్రజలకి, ఓట్లేసినటువంటి ఓటర్లకి. అంటే ఈరోజు మరి మహానాడు పెట్టుకొని చక్కగా ఒకే ఒక్కడు సినిమాలో ఈయన కోసమే, చంద్రబాబు గారి కోసం ఒకే ఒక్కడు తీసినారంట. ఈయన్ను చూసే. అంటే ఒకే ఒక్కడంటే ఒకరోజు ముఖ్యమంత్రి అయిన వ్యక్తి గురించి తీసినారు. అర్జున్ గురించి. ఇతని గురించి తీసినారు అని అంటాడేంటి ఆర్‌పీఎన్నా? ఏ ఆర్‌పీఎన్నా? ఒకే ఒక్కడు సినిమాలో ముఖ్యమంత్రి, చాలా అనుభవజ్ఞుడైనటువంటి ఒక ముఖ్యమంత్రిని అర్జున్ ఇంటర్వ్యూ చేస్తుంటాడు. ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆ హీరో అర్జున్ అడుగుతాడు. మీరు ముఖ్యమంత్రిగా ఏం చేసినారు? 2 ఎకరాలతో ఉన్న మీరు లక్షల కోట్లు ఎలా సంపాదించారు? పబ్లిక్ స్టేట్మెంట్ ఎలా ఇచ్చారు? పాల వ్యాపారంతో ఎలా బిగిన్ చేసినారు? ఇన్నిన్ని కంపెనీలు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఆ! లడ్డూ కల్తీలో ఏం జరిగింది? ఇవన్నీ కూడా అర్జున్ లాంటి వ్యక్తి, అనుభవజ్ఞుడైనటువంటి చంద్రబాబు గారు లాంటి ముఖ్యమంత్రి లాంటి వ్యక్తిని అడుగుతున్నప్పుడు, చంద్రబాబు గారు లాంటి అనుభవజ్ఞుడైనటువంటి ముఖ్యమంత్రి ఇవన్నీ ఏం చెప్పక ప్రజలు 2000, 3000 ఇస్తే ఓట్లేసేస్తారు. పథకాలిస్తే పని చేస్తారు. అంటూ మాట్లాడుతున్న ధోరణిలో నాకు లోక్ సత్తా పార్టీ జయప్రకాష్ నారాయణ గారు గుర్తొస్తారండి. 5,000 ఇచ్చాం, 10,000 ఇచ్చాం ఓట్లేయమంటుంటే మీరు ఓటర్లను బిచ్చగాళ్ళు చేస్తున్నారా? మీ బాబు సొమ్ము ఏమైనా ఇస్తున్నారా? మీకు ఇండస్ట్రీ సొమ్ము ఏమైనా ఇస్తున్నారా? హెరిటేజ్ సొమ్ము ఏమైనా ఇస్తున్నారా? ఖజానా డబ్బులే, మా డబ్బులు మాకిచ్చి మమ్మల్ని చిల్లరగాళ్ళగా చేస్తారా? మమ్మల్ని భిక్షగాళ్ళగా చేస్తారా? అంటూ గర్జన. విద్యావంతుడి మాట ఒక్కొక్క మాట తోటాగా ఉంటదనడానికి నాంది సార్.